బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు. విజయం ఆశించి ఆ వయస్సున్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ, ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా, సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశः చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలల కిందకి దింపుతారు. అదిగో అప్పుడే సిద్ధం చేశారు. ఆ ఊయలలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాలపూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారీ పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే, పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారీ పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో.